హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈతరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో బొబ్బట్లని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. చాలా ప్లేసెస్లో దీన్ని బొబ్బట్లు అంటారు, ఇంకా పోలీలు అంటారు, తెలంగాణ ఏరియాలో భక్షాలని కూడా అంటారు. ఉగాది స్పెషల్గా ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును వేసుకుంటున్నాను. దీన్ని ఒక 2 సార్లు వాష్ చేసుకుని నీళ్లు వేసి ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. అరగంట నానిన తర్వాత కుక్కర్లోకి ఈ పప్పు తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు మనం పిండిని అయితే కలుపుకుందాం. 1 కప్పు గోధుమ పిండి, అందులో సగం కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. కాస్త సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. స్వీట్ రెసిపీలో సాల్ట్ వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత నూనె కానీ నెయ్యి కానీ కాస్త వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనకు అచ్చం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదంటే అచ్చం మైదా పిండితో కూడా చేసుకోవచ్చండి. మన గోధుమ పిండి అయితే హెల్త్కి మంచిది కాబట్టి నేను గోధుమ పిండితో చేస్తున్నాను. కాస్త స్టిక్కీగా ఉండాలండి, అందువల్ల నేను కాస్త మైదా కూడా యాడ్ చేశాను అనమాట. మరి చపాతీ పిండి అంతా గట్టిగా కాకుండా కాస్త పిండి అయితే స్టిక్కీగా ఉండాలన్నమాట. ఈజీగా మనము పోలీలు చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కాస్త ఆయిల్ అయితే వేసుకొని మనం కలుపుకున్నట్లయితే మనకు చేతికి అంటుకోకుండా వస్తుంది. మొత్తం ప్రాసెస్ని మీరు నెయ్యి వేసుకొని కూడా చేసుకోవచ్చు అన్నమాట. నేను ఇక్కడ ఆయిల్ వేసాను. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా సాగినట్టుగా ఉండాలన్నమాట. పిండి అయితే ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. పూరీ పిండి కన్నా కొంచెం పలుచగా ఉండాలన్నమాట పిండి. దీన్నైతే మూత పెట్టి పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పప్పు మిశ్రమాన్ని, అది మనం లోపల పూర్ణం పెడతాం కదా, దాన్ని అయితే తయారు చేసుకున్నాం. పప్పు అయితే ఉడికిపోయిందండి. చూసారా, ఇంత స్మూత్గా ఉడకాలన్నమాట. తర్వాత ఈ వాటర్ అయితే అస్సలు ఉంచకూడదు. వాటర్ అంతా వడకట్టేసుకోవాలి. వాటర్ ఉంటే మనకు వాటర్గా అయిపోతుంది అనమాట. పప్పు ముద్ద కట్టదు. పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 యాలకులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 1 కప్పు వరకు బెల్లం తీసుకున్నాను. యాక్చువల్గా మనకు 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. నేను ఇక్కడ కొంచెం పెద్ద కప్పుతో బెల్లం వేసుకున్నాను. స్వీట్ కొంచెం ఎక్కువ వేసుకున్నాను అనమాట. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే బెల్లంని కాస్త తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఒక ½ టీ గ్లాస్ వరకు మాత్రమే వాటర్ వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ ఆ పప్పు మనకు ఉండకట్టడానికి చాలా టైం పట్టేస్తుంది. ఈ బెల్లంని అయితే మనం పాకం పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ కరిగే వరకు కలుపుకుంటే సరిపోతుంది. బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పప్పునైతే ఇందులో వేసుకోవాలి. ఉండలు లేకుండా బాగా బెల్లంతో పప్పు బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇది మొత్తం ఒక ముద్దలాగా తయారవ్వాలి. అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి, అడుగంటుతుంది లేదంటే. ఒక 5 నుంచి 10 నిమిషాలు పడుతుందండి ఇది ఇలా ముద్ద కడుతుంది. చూసారా, దీన్నైతే చల్లారిన తర్వాత చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. నేనైతే బాల్స్ లాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే పిండిని మనకు చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కాస్త చేతికి ఆయిల్ అప్లై చేసుకొని పిండిని అయితే తీస్తున్నాను. చూసారా, ఇలా సాగాలన్నమాట పిండి, అప్పుడే మనకు చక్కగా వస్తాయి పోలీలు. ఇలా ఒక పేపర్ పైన, అదే ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండి ముద్దనైతే వేసుకోవాలి. చేతికి అయితే ఆయిల్ ఉండాలండి, చేతికి అంటుకోకుండా రావాలంటే మనం ఆయిల్ని అయితే అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా చిన్న చపాతీ లాగా చేసుకొని దాని మధ్యలో ఈ పూర్ణం పెట్టుకోవాలి. తర్వాత ఆ పూర్ణాన్ని మొత్తాన్ని ఇలా కవర్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా పిండితో కవర్ చేసుకోవాలి. మొత్తాన్ని ఇలా క్లోజ్ చేసేసి దీన్నైతే ఇప్పుడు రివర్స్ చేసుకుంటున్నాను. రివర్స్ చేసుకొని మనం ఈ బొబ్బట్లను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలండి, అప్పుడే మనకు ఈజీగా వస్తుందన్నమాట.
మనం పిండి స్టిక్కీగా కలుపుకున్నాం కాబట్టి అది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది కవర్ పైన. చూసారా మనకు రౌండ్గా వస్తుందన్నమాట ఇలా చేయడం వల్ల. కొద్దిమంది పేపర్ పైన మళ్ళీ ఇంకొక కవర్ పెట్టి అలా కూడా చేస్తూ ఉంటారు, అది కూడా చూపిస్తాను. దానికి మనకు ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్స్ అయితే కావాలి. ఇలా చేత్తో కూడా చేసేసుకోవచ్చండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక చపాతీలాగా ప్రిపేర్ చేసుకొని పూర్ణం అందులో పెట్టుకొని మొత్తాన్ని కవర్ చేసేసుకోవాలి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చండి, అసలు పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఇది. చేతికైతే మళ్ళీ ఆయిల్ అప్లై చేసుకొని చుట్టూ చపాతీలాగా ఒత్తుకోవాలన్నమాట. మనకు పిండి మనం పల్చగా కలుపుకున్నాం కాబట్టి ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. కవర్ని ఇలా తిప్పుకుంటూ చేసినట్లయితే మనకు రౌండ్గా వస్తాయి. మరీ గట్టిగా అదమకూడదు, కాస్త లైట్గా ప్రెస్ చేస్తూ అదిమినట్లయితే సరిపోతుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు నా వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఈ బొబ్బట్లను వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. నెయ్యి వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే మంచి ఫ్లేవర్తో చాలా టేస్టీగా వస్తాయన్నమాట. చూసారా? ఇప్పుడైతే ఇంకొక ప్రాసెస్ కవర్ పెట్టి చేస్తాను చూడండి. మన దగ్గర ట్రాన్స్పరెంట్ కవర్ లేకపోయినా పర్వాలేదు, ఏదైనా ఆయిల్ కవర్ కానీ పిండి కవర్ కానీ ఏదైనా ఉన్నా కూడా దాంతో కూడా చేసుకోవచ్చు అన్నమాట. కవర్ కాస్త ఆయిల్ అప్లై చేసి ఆ పిండి ముద్ద పైన పెట్టి మన చేతి కింద తగులుతూ ఉంటుందన్నమాట. దాన్ని ఈజీగా రౌండ్ షేప్లో కవర్ని తిప్పుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా కూడా చేసుకోవచ్చండి. ట్రాన్స్పరెంట్ కవర్ అయితే మనకు ఎలా రౌండ్ షేప్లో తిరిగేదంతా కనిపిస్తూ ఉంటుంది. నా దగ్గర ట్రాన్స్పరెంట్ కవర్ లేదు, అందుకే ఈ కవర్తో చేస్తున్నాను. మామూలుగా చేత్తోనే చేసేస్తూ ఉంటాను నేను. ఇప్పుడైతే తీసేయాలి. చూసారా? ఇది కూడా ఎంత చక్కగా వచ్చింది కదా. ఇదైతే అస్సలు చేతికి అంటుకోకుండా వస్తుంది. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే. చాలా ఈజీ కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.